నేను బాగున్నాను. టాపిక్స్ ఏమీ లేవు. కానీ ఏదో వీడియో చేయాలి కాబట్టి చేస్తున్నాను. అలా ఏం లేదు. ఈ వీడియోలో మనం నెక్స్ట్ కర్ణాటక సీఎం ఎవరో తెలుసుకుందాం. కర్ణాటకలో మేజర్‌గా 2 పార్టీలున్నాయి. ఒకటొచ్చి బీజేపీ, ఇంకోటొచ్చి కాంగ్రెస్. జేడీఎస్ అని ఇంకో పార్టీ కూడా ఉంది. కానీ దాని ప్రాధాన్యత చాలా తక్కువ. అంటే చాలా తక్కువ సీట్లలో పోటీ చేస్తుంది. తక్కువ సీట్లలో గెలుస్తుంది. ముందు 2 ఎలక్షన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఫస్ట్ ఎలక్షన్‌లో కాంగ్రెస్ గెలిచినా బీజేపీకి మినిమమ్ సీట్స్ వచ్చాయి. జేడీఎస్‌కి కొన్ని సీట్స్ వచ్చాయి. అప్పుడేమైందంటే కాంగ్రెస్, జేడీఎస్ కలిసి అప్పుడు కుమారస్వామి అని ఆయన సీఎం అయ్యారు. కుమారస్వామి సీఎం అయిన తర్వాత ఈ కాంగ్రెస్ వాళ్ళ ప్రెషర్ తట్టుకోలేకపోతున్నాను నేనని చెప్పేసి సడన్గా ఒకరోజు కుమారస్వామి రాజీనామా ఇచ్చేశారు. కుమారస్వామి ఎవరంటే మన ఇండియన్ మాజీ ప్రైమ్ మినిస్టర్ హెచ్డి దేవగౌడ అని వాళ్ళ ఫ్యామిలీ అన్నమాట. ఇది ఇక్కడ లోకల్ పార్టీ, నేషనలైజ్డ్ పార్టీ కాదు. నేషనలైజ్డ్ పార్టీ కాంగ్రెస్, బీజేపీ. దాని తర్వాత మళ్ళీ బీజేపీతో కూడా బీజేపీతో కొన్ని డేస్ సీఎంగా ఉన్నారు. బీజేపీతో సీఎంగా కూడా లేకుండా బీజేపీలో ఉండి కూడా బీజేపీ ఒక 2-3 టైమ్స్ పార్టీ మారారు. అంటే 2-3 టైమ్స్ బీజేపీలో సీఎంస్ మారారు. యడ్యూరప్ప, దాని తర్వాత ఒక ఆయన బసవరాజ బొమ్మాయి. వీళ్ళిద్దరూ పార్టీ మారారు. వీళ్ళిద్దరూ సీఎంస్ అయ్యారు. యడ్యూరప్ప, బసవరాజ బొమ్మాయి ఇద్దరు సీఎం అయ్యారు. బసవరాజ బొమ్మాయి లాస్ట్లో సీఎంగా ఉండి దిగిపోయాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్లో గెలిచింది కాంగ్రెస్. ఈసారి మటుకు ఫుల్ మెజారిటీ. కాంగ్రెస్లో ఇద్దరు, సిద్ధరామయ్య అని చెప్పేసి డీకే శివకుమార్ అని చెప్పి. సిద్ధరామయ్య అనే ఆయన బీసీ క్యాండిడేట్. ఆయనకు చాలా పాపులారిటీ ఉంది స్టేట్ అంతా. ఇంకొక ఆయన వచ్చి డీకే శివకుమార్ అని. డీకే శివకుమార్కి ట్రబుల్ షూటర్ అని పేరుంది. ఓన్ లీడర్ అతనే వచ్చిన లీడరు. అతనికి ఎవరు పేరెంట్స్ ఎవరు రాజకీయాల్లోకి లేరు. హీఈస్ అన్ సెల్ఫ్ మేడ్ బిలీనియర్ అండ్ సెల్ఫ్ మేడ్ పర్సన్ అన్నమాట. ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ సిద్ధరామయ్య ఆల్రెడీ 2 టర్మ్స్ సీఎంగా చేశారు. ఇది ఆయన 3rd టర్మ్. డీకే శివకుమార్ ఇద్దరు వచ్చినప్పుడు ఎవరికి సీఎం ఇవ్వాలి అని కొన్ని రోజులప్పుడు స్టార్టింగ్లో బాగా గొడవలు జరిగి సీట్ షేరింగ్ అని చెప్పేసి 2.5 years సిద్ధరామయ్య, 2.5 years డీకే శివకుమార్ అని చెప్పి ఫస్ట్లో కొన్ని కొన్ని పుకార్లు వచ్చాయి. మీడియా ఛానల్స్ కూడా అవే చెప్పాయి. కానీ సిద్ధరామయ్య ఈజ్ క్లీన్ చిట్, వెరీ ఓల్డ్ జెంటిల్మెన్, 75-76 ఉంటుంది ఆయన ఏజ్. కాబట్టి ఆయనకే ఇచ్చారు. ఆయన చాలా క్లీన్ పర్సన్. ఆయన ప్రవేశపెట్టిన అన్నభాగ్య అని ఒక స్కీము, అంటే పేదవాళ్ళకి 35 kgs రైస్ ఇవ్వడము. దాని తర్వాత ఇంకోటి గృహలక్ష్మి అని చెప్పి, గృహలక్ష్మి పేరు గుర్తులేదు, ఒక్కొక్కరికి పర్ మంత్కి 1500 హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఉమెన్కి ఇవ్వడము. అట్లాంటి ఫ్రీ బస్సు, ఇండియాలోనే ఫస్ట్ ఫ్రీ బస్సు. దాని తర్వాత మన స్టేట్స్కి కూడా వచ్చాయనుకోండి. ఫస్ట్ ఫ్రీ బస్ ఇవ్వడము అంతా అక్కడే జరిగింది. ఇప్పుడు డీకే శివకుమార్ ఆయన రాజస్థాన్ ఎలక్షన్స్లో అప్పుడు కాంగ్రెస్కి బాగా వెనకాల బ్యాక్ సపోర్ట్గా ఉండి అన్నీ చేశాడు. ఇప్పుడు 2.5 years తర్వాత వాళ్ళు ఉండాలని చెప్పి వాళ్ళ పార్టీలో ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్లో చాలా అంతర్మదనం జరుగుతుంది. తెలిసిందే కదా, అందరూ హైకమాండేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. హైకమాండ్ అంటే ఎవరు లేదు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, పార్టీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే ఎవరంటే ఆయన కూడా కర్ణాటకనే, కాకపోతే ఫ్రమ్ స్టార్టింగ్ అన్వర్డ్స్ ఈజ్ కాంగ్రెస్. వాళ్ళ సన్ కూడా ఇక్కడ కర్ణాటకలో మినిస్టర్ అన్నమాట. ఇప్పుడు ఎవరు సీఎం అన్నప్పుడు డీకే శివకుమారే మెయిన్గా ఉండాలి అని చెప్పి అందరూ వాళ్ళు ఆశిస్తున్నారు. పరమేశ్వరన్ అని చెప్పి హోమ్ మినిస్టర్, ఆయన కూడా నేను కూడా అయితే బాగుంటుందని కొంతమంది, అందరూ అనుకుంటారు కొంతమందిని. దీనిపైన డీకే శివకుమార్ ఒక పోస్ట్ పెట్టడం, సిద్ధరామయ్య ఇంకో పోస్ట్ పెట్టారని చెప్పేసి మీడియాలో సర్క్యులేషన్స్ వచ్చి కొంచెం అలా గందరగోళంగా ఉన్న టైంలో 29th November 2025 అప్పుడు ఆయన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళి వాళ్ళిద్దరూ ఇవాళ ఒక ప్రెస్ మీట్ పెట్టి మేమిద్దరం ఒక్కటే అన్నట్టు చెప్పారు.
ఇక్కడ మనం మెయిన్గా కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే బెంగళూరు అనేది హార్ట్ ఆఫ్ కర్ణాటక. ఇది మేజర్ ఐటీ ఎక్స్పోర్ట్ ఇన్ హోల్ ఇండియా. మోర్ దెన్ 4 lakh crores ఆఫ్ ఐటీ ఎక్స్పోర్ట్ చేస్తుంది బెంగళూరు. సో ఒక గుడ్ లీడర్ చేతిలో బెంగళూరుని పెడితే ఇది ఇంకా డెవలప్ అవుతుందని వీళ్ళు ప్యారలల్గా మెట్రో లైన్ ఎక్స్టెన్షన్, మోర్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్స్ అండ్ అనదర్ outer ring road and another twin city for Bangalore, another airport, మోర్ సెజెస్, ఇట్లా స్టేట్ మొత్తం చాలా డెవలప్మెంటల్ ప్లాన్ చేశారు. మోస్ట్లీ డెవలప్మెంటల్స్ అని యాజ్ ఆఫ్ నౌ అన్నీ సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి. ఎక్కడ డిలే లేదు. అన్ని పాత్ హోల్స్ పైన అది పెద్ద ఇష్యూ చేస్తున్నారు కానీ పీస్ఫుల్గానే గవర్నమెంట్ రన్ అవుతుంది. పీస్ఫుల్గానే ఏ గొడవ లేకుండా ప్రశాంతంగానే గవర్నమెంట్ రన్ అవుతుంది. ప్రశాంతంగానే కంటిన్యూస్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. మన ఏపీ కూడా వీళ్ళకి గట్టి పోటీ ఇస్తుంది ఫర్ ఇన్వెస్ట్మెంట్స్, డేటా సెంటర్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, మొన్న వచ్చిన ఎంఓయూస్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, అన్నీ జరుగుతున్నాయి. కానీ బెంగళూరు మేజర్ సిటీ, డెవలప్డ్ సిటీ. బెంగళూరు పైన మన మోర్ తెలుగు పీపుల్ డిపెండ్ అయ్యారు. అంటే బెంగళూరు పైన ఒకటే కదా, హైదరాబాద్ పైన కూడా మనం ఎక్కువ డిపెండ్ అయ్యారు. కాకపోతే ఇది ఒక గుడ్ లీడర్ చేతిలో ఈ స్టేట్ ఉంటే ప్రాస్పరస్ గవర్నమెంట్ వచ్చి ప్రాస్పరస్ థింగ్స్ జరుగుతాయి. నా ఒపీనియన్ ఏంటంటే సిద్ధరామయ్య గారిని ఇంకొక 2 years టర్మ్ ఉంది కాబట్టి ఇంకో 2.5 years కంటిన్యూ చేస్తే, ఎలాగా ఆయనకి ఏజ్ అయిపోయింది, హీఈస్ ఆల్రెడీ అనౌన్స్డ్ ఇంకొకసారి పోటీ చేయనని చెప్పి, వచ్చినా కూడా సీఎం కానని చెప్పి, ఇట్స్ మై లాస్ట్ టర్మ్ ఆఫ్ సీఎం అని చెప్పి హీఈస్ ఆల్రెడీ అనౌన్స్డ్. ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ ఎక్స్పర్టీస్ని యూస్ చేసుకొని ఇంకో 2 years, ఇంకో 2.5 years ఉంది. ఇంకో 2.5 years లాస్ట్ 1 year, 1.5 yearలో ఎలక్షన్ క్యాంపెయిన్స్లో బిజీ అయిపోతారు కాబట్టి ఇంకో 1 year మహా అయితే అలా ఉంది కాబట్టి చూసుకొని సిద్ధరామయ్య అయిపోయిన తర్వాత ఒకేసారి డీకే శివకుమార్ 100% నెక్స్ట్ ఎవరంటే డీకే శివకుమారే. ఆయన వచ్చినా కూడా హీఈస్ గుడ్ లీడర్, మంచి వ్యక్తి ఆయన కూడా. సో ఆయన చేతుల్లో పెడితే ఇట్స్ వెరీ నైస్. ఇప్పుడు సీట్ షేరింగ్ కోసం గొడవపడి ఆయన దగ్గర నుంచి పార్టీ తీసుకున్నారంటే అది వాళ్ళకి అపోజిషన్ బీజేపీకి ఒక పెద్ద ఫిష్ హుక్ తగులుకున్నట్టు తగులుకుంటారు. సో ఇట్స్ మై ఒపీనియన్ ఆన్ దట్. ఎవరున్నా ఒక మంచి ప్రాస్పరస్ లీడర్ చేతిలో స్టేట్ని పెట్టి మంచిగా చేయడం, ఇది మనకెందుకు అవసరం అంటే మన తెలుగు స్టేట్స్ కూడా దానిపైన డిపెండ్ అయినాయి. నాట్ ఓన్లీ ఫర్ ఐటీ, మేజర్ సిటీ దీన్ని చూసి మనం డెవలప్మెంటల్ ప్లాన్స్ ఎన్నో నేర్చుకోవచ్చు. సో ఇది ఈరోజు విశ్లేషణ. ఓకే, బాయ్.